నమస్తే, వెల్కమ్ టు జీవన్ రేఖ న్యూస్. మే 1వ తేదీ గురుడు రాశి మారాడు. దానిలో భాగంగా రమదా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ పుష్కరాలు మే 12వ తారీఖుతో ముగుస్తాయి. అలాగే గురుమోఢ్యమి, శుక్రమోఢ్యమి ఈ సంవత్సరం మే 1వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. దానిలో భాగంగా ముహూర్తాలు ఒక 3 నెలల పాటు లేవు. ఈ గురుమోఢమి, శుక్రమోఢ్యమిలో చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి అనేది వివరించడానికి మనతో ఏలూరు పాత శివాలయంలోని సరస్వతి అమ్మవారి దేవాలయంలో అర్చకులుగా చేస్తున్న పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన మాటల్లో ఈ మోఢ్యంలో ఎలా ప్రార్థించాలో విందాం. నామ సంవత్సరం, అలాగే చైత్రమాసము, వసుంధరుడు, బహుళ చైత్ర బహుళ అష్టమి అనగా 1/5/2024 తేదీ బుధవారం. ఈ వాళ్ళ నుంచి కూడా మూఢమి ప్రారంభమైంది. అది శుక్రమూఢమి. ఇవాళ నుంచి కూడా శుక్రమూఢమి. అలాగే ఈ మధ్యలో గురుమూఢమి కూడా ఉంది. ఈ మూఢమి ఇవాళ నుంచి కూడా 1/5/2024 నుంచి 7/7/2024 తేదీ వరకు కూడా శుక్రమూఢమి ఉంటుంది. ఈ మూఢమిలో మనం ఈ శంకుస్థాపనలు కానివ్వండి, లేదా రేకుల షెడ్లు వేయడం కానివ్వండి, ఇల్లు గృహప్రవేశాల ముహూర్తాలు కానివ్వండి, కూడా ఈ ముహూర్తాలు ఏవి కూడా మన శుభ కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. అలాగే కొన్ని కత్తెరలు ఉన్నాయి, నిజ కత్తెరి, దొల్లు కత్తెరి, ఈ కత్తెరలు కూడా వస్తున్నాయి. ఈ కత్తెరలో కూడా మనం చేయకూడని బండ్లు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ముహూర్తాలు అయితే కనుక ఉండవు. మనం ఏదైనా శుభ కార్యక్రమం అంటే మనకు శుభం తలపెట్టడానికి దగ్గర మంచి రోజులు అయితే కాదు. నవంబర్ అంటే 7 నెల 7వ తారీఖు 2024 వరకు కూడా ఈ శుక్రమూఢం ఉంటుంది. ఆ మూఢంలో కూడా మనం చేయకూడని బండ్లు వెళ్తున్నది. నిత్యం దేవుడు కార్యక్రమాలు అంటారా అవన్నీ జరుపుకోవచ్చు. కానీ శుభం అంటే ఏంటంటే మనం ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం, ఇప్పుడు ఉపనయనం అవ్వచ్చు. ఇప్పుడు ఉపనయనాలు అనేది మన ఉత్తరాయణంలో కదా మనం ఉండేవి. మరి ఉత్తరాయణ కార్యక్రమంలోనే మరి ఇవన్నీ మూఢంలో వచ్చేస్తూ ముహూర్తాలే ఉండవు. ఉపనయనాలు ఉండవు, పెళ్ళిళ్ళు ఉండవు, శంకుస్థాపనలు ఉండవు. తర్వాత చిన్న మనం ఈ అందులో వచ్చే ఈ మూఢంలో కూడా కొంతమంది గుమ్మ ముహూర్తాలని అవన్నీ ఇవన్నీ కూడా అసలు ఏదైనా శుభ కార్యక్రమం అనేది తలపెట్టకూడదు. మూఢాలు లేకుండా ఎప్పుడు ఉండదు. సంవత్సరంలో ఎప్పుడప్పుడు మూఢం అనేది ఖచ్చితంగా వస్తుంది. మూఢం లేకుండా ఏముండదు. మూఢం ఒకటి కత్తెర, డొల్లు కత్తెరి, నిజ కత్తెరి, ఇవన్నీ ఎక్కువ టైం మూఢం వచ్చింది. దానివల్ల ఎక్కువ టైం దానికి కారణం ఏంటి? 2 మూఢాలు ఒకేసారి వచ్చేసాయి. ఎప్పుడో ఒక్కోసారి ఒక్కొక్కటే ఉంటాయి. ఈసారి ఏంటంటే కనుక శుక్రమూఢమి, గురుమూఢం 2 కలిపి వచ్చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా లాంగ్ టైం 3 months కూడా కొద్దిగా ఎక్కువ టైం ఉంది. అయితే 50 రోజులు అలా ఉంటుంది. ఎప్పుడు కూడా 40-45 రోజుల్లోకి ఉంటుంది. కానీ ఇప్పుడు అది కత్తెర చూడడం మనకు 15 రోజుల్లో అయిపోతుంది కత్తెర అనేది. ఇవన్నీ కూడా మూఢం అనేసరికి మనకు 45 రోజులు 50 రోజులు కూడా వస్తుంటాయి. ఈసారి ఇక్కడ 2 కత్తెరలో కూడా ఉండేసరికి 2 మూఢం, గురుమూఢం, శుక్రమూఢం ఉండేసరికి 3 months ఎక్కువ టైం పడుతుంది. సరే, నిన్న 26వ తారీఖు దాకా కూడా చైత్రమాసంలో పౌర్ణమి వెళ్ళింది. చైత్ర బహుళ పంచమి దాకా కూడా, పంచమి సప్తమి దాకా కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి. 24 దాకా కూడాను. ఈ 24 దాకా కూడా ముహూర్తాలు అయిపోయినాయి. ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎవరైనా ముహూర్తం నిర్ణయించాలంటే మళ్ళీ ఆగస్టు అంటే శ్రావణ మాసం ఇంచుమించుగా కూడా ఇందులో 3 నెలలనే ఉండదు. 2 నెల రోజులే ఉంటుంది. నెల రోజుల్లో కూడా ఎక్కువ రోజులు, నెల రోజులు 27 రోజుల్లోపు అయిపోతాయి. కాదేంటంటే వైశాఖము, జ్యేష్ఠము, తర్వాత వచ్చేది ఏమంటే మన ఆషాఢ మాసం. కాబట్టి ఆషాఢ మాసం కూడా శూన్యమాసంగా లెక్కేస్తాము. అలాగే ఈ శూన్యమాసంలో కూడా ఈ 2 మాసాలకి కలిపేసి ఆ 3వ మాసం కూడా కలిపేసి ఈ 3 మాసాల ముహూర్తాలు లేకుండా కూడా ఈ ముహూర్తాలు మనం చేయకుండా పనులు. కాబట్టి ఈ శుభ కార్యక్రమాలు ఇప్పుడు ముహూర్తాలు పెట్టుకొని ఇంకా శ్రావణ మాసంలో చేసుకోండి. ఇదే ముహూర్తాలు ఇప్పుడు ఈ ముహూర్తాలు పెట్టుకున్నాం కదండి, మేము పసుపు కొట్టుకోవచ్చారు, అదే ఇంకో కార్యక్రమం చేసుకోవచ్చు. అంటే మూఢంలో ఏమీ చేయకూడదు. ఇలాంటి పనులు కూడా శుభ కార్యక్రమాలు కూడా అనేది శ్రావణ మహోత్సవంలో వచ్చే నెల పొడుగు ఇదే రోజు నుంచి కూడా మీరు ఏదైనా కార్యక్రమాలు మనం శుభ కార్యక్రమాలు చేసుకోవాలంటే అనేది శ్రావణ మాసంలో చేసుకోవాల్సింది.